అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా? మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా? ఎన్నాళ్ళు ఉంటాను? ఉంటే 70 లేకపోతే 80. కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా? మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి, నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవద్దా? నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. ఆఫీస్కి వెడుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు తీస్తున్నాను, దాస్తున్నాను, స్థలాలు కొంటున్నాను, ఇళ్ళు కొంటున్నాను, కొడుక్కి ఇస్తాను, కూతురికి ఇస్తాను, ఏదో చేస్తాను. మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ జీవుడికి మళ్ళీ భార్య వస్తుందిగా, లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా. అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి, అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి, అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు. మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా. మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి? అది నేనేమైనా చేసుకుంటే కదా. నేను గుడికి వెడితే, నేను గుడికి ప్రదక్షిణం చేస్తే, నేను గుడి తుడిస్తే, నాకున్న దాంట్లో రూపాయి ఇస్తే, ఓడికి అన్నం పెడితే, ఓడికి మంచినీళ్ళు ఇస్తే, 4 మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం. ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచం. గరుత్మంతుడు రాగానే మామూలు పాము కలుగులోకి వెళ్ళిపోతుంది. అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా? భగవంతుణ్ణి కూడా పొందాలి, నేను జీవుణ్ణి రక్షించుకోవాలి. ఈ కోరిక ఏర్పడింది, ఇది ఉత్తమమైన కోరిక. ఇప్పుడు పాము కలుగులో దూరిన పాము కాదు, పైకి లేచి నిలబడుతున్న పాము. కాబట్టి ఆ పావుని అటువంటి నాగులు ఏముంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు, వాసుకి మొదలైన వాళ్ళ జోలికి. అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు. కాబట్టి గరుడ పంచమి గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు? అమృతాన్ని తీసుకొస్తాడు.